హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమంత్ ట్యూటోరియల్. ఈరోజు మనమైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే ఒక కంప్లీట్ క్లారిటీతో అయితే వచ్చాను. ఏ టు జెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పాయింట్ టు పాయింట్ అయితే మీకు ఇద్దామని అయితే వచ్చాను. ఎవరైతే ఈ వీడియో కంప్లీట్గా చూస్తారో వాళ్ళకైతే ఒక ఫుల్ క్లారిటీతో అయితే వెళ్తారు. మీరు వీడియో ఎండ్ అయిన తర్వాత ఇంకేదన్నా మైనర్గా ఏదైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి, కమెంట్లో రిప్లై ఇవ్వటం కానీ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి నేను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు అయితే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది అయితే జరుగుతుంది. ఓకే, ఈరోజు అయితే మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఈరోజు వీడియో వచ్చేసరికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో వచ్చేసరికి మెయిన్గా 4 టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్ఆర్బి, సెకండ్ వన్ వచ్చేసరికి ఎస్ఎస్సి, బ్యాంకింగ్, థర్డ్ వన్ వచ్చేసరికి బ్యాంకింగ్, ఫోర్త్ వన్ వచ్చేసరికి డిఫెన్స్. ఏదైతే ఈ 4 టైప్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉండటం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆర్ఆర్బి అంటే ఏంటనేది అయితే చూద్దాం. ఆర్ఆర్బి అనేది వచ్చేసరికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది రైల్వే జాబ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఆర్ఆర్బి అయితే రిలీజ్ చేస్తుంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. దేనికైనా కానీ ఏజ్ లిమిట్ అనేది 18+ అయితే ఉండాలి. 18 అండ్ అబోవ్ ఉండాలి. హయ్యర్ ఏజ్ లిమిట్ ఎంత అనేది అయితే మనం నోటిఫికేషన్ వీడియోలు చేస్తున్నప్పుడు అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. కంపల్సరీ ప్రతి దానికి 18 అయితే ఉండాలి కాబట్టి 18+ అని పెట్టాను. 18 కన్నా ఎక్కువ ఎంత అనేది నేను ఆ వీడియో యొక్క నోటిఫికేషన్లో అయితే చెప్తున్నది జరుగుతుంది. 18 ఉంటుంది. 18 అండ్ అబోవ్ వాళ్ళు అయితే ఈ జాబ్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. ఇదే అని కాదు, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, డిఫెన్స్ ఏదైనా అంతే. బై డిఫెన్స్లో కొన్నిటికి డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏఎల్పి అనేసరికి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ అంటారనమాట. అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ఏం లేదు, మనకి ట్రైన్ నడపడానికి ఉంటారు కదా, వాళ్ళని అసిస్టెంట్ లోకో పైలట్ అంటారు. ఇది ఆల్రెడీ ఆర్ఆర్బిలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్లో అయితే 5696 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. బట్ రీసెంట్గా మళ్ళీ వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ చేసి 18,799 వేకెన్సీస్ అయితే అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది ఏఎల్పి, అసిస్టెంట్ లోకో పైలట్. ది అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే CBT1, CBT2, ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అంటారు, CBAT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ వచ్చేసరికి A1 ఉంటుంది. A1 అంటే ఏంటి, A1 మెడికల్ అంటే ఏంటి అనేది మనం నోటిఫికేషన్లో అయితే చూద్దాం. నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో అయితే చూద్దాం. CBT అంటే నథింగ్ బట్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి మొత్తం 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళకి రెండోది ఉంటుంది. రెండోది పాస్ అయిన వాళ్ళకి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, CBAT. నెక్స్ట్ అది కూడా పాస్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది ఎన్ని మార్క్స్కి ఏంటి అనేది మొత్తం నేనైతే డీటెయిల్గా మనకి ఏఎల్పి నోటిఫికేషన్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతే వీడియో అనేది ల్యాగ్ అవుతుంది, మొత్తం లాంగ్ వీడియో అయితే అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లో కేవలం నేను ఏంటంటే దాని సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎన్ని విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి, టెక్నీషియన్. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ కూడా మనకు ఆల్రెడీ రీసెంట్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వేకెన్సీస్ వచ్చేసరికి 9144. మనకి ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ ఇప్పుడు అప్లై చేయడానికి అయితే లేదు. అప్లై డేట్ అయితే అయిపోయింది, లాస్ట్ డేట్. ఈ టెక్నీషియన్లో రీసెంట్గానే గ్రేడ్ 1, గ్రేడ్ 3 అని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. డిగ్రీ క్వాలిఫికేషన్తో అయితే ఉంది. ఇంకోటి మనకి ఐటీఐ ఈ క్వాలిఫికేషన్స్తో అయితే ఇచ్చారు. ఇంటర్ ఐటీఐ క్వాలిఫికేషన్స్తో అయితే ఇచ్చారు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి CBT1 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్. CBT1 ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1కి సపరేట్గా, టెక్నీషియన్ గ్రేడ్ 3కి సపరేట్గా అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జేఈ అంటే జూనియర్ ఇంజనీర్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి CBT1, CBT2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. మొత్తం 3 ప్రాసెస్గా అయితే జరుగుతుంది. అంటే 3 టైప్స్లో అయితే జరుగుతుంది. ఫస్ట్ CBT1, తర్వాత CBT2, తర్వాత CBT3 అంటే నథింగ్ బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మెయిన్గా గ్రూప్ డి వచ్చేసరికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th అండ్ ఐటీఐ. కొన్నిటికి 10th ఒకటే అడుగుతాడు, కొన్నిటికి 10th+ ఐటీఐ అయితే అడుగుతారు. దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇది కూడా సింగిల్ CBT అనమాట.
సింగిల్ సిబిటి అంటే ఒక సిబిటి ఎగ్జామ్ రాసేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ అయితే ఉంటుంది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అనేది మనం మ్యాక్సిమం మెడికల్ ఎట్లా ఏంటి అనేది అయితే ముందే నోటిఫికేషన్ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మనకి డాక్యుమెంట్స్ ఉంటే మ్యాక్సిమం అయిపోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ సిబిటి ఎగ్జామ్ అనేది మాత్రం ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళైతే ఈజీగా అయితే జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. దీనికి మెయిన్గా రైల్వేకి వచ్చేసరికి జిఎస్ పైన అయితే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ వీటిపైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది అనమాట. ఈ అన్ని ఏదైతే ఏఎల్పి, టెక్నీషియన్, జేఈ, గ్రూప్ డి, ఈ ఎన్టీపీసీ, నెక్స్ట్ ఎన్టీపీసీ చెప్తున్నాను, ఎన్టీపీసీ వీటన్నిటికి ఏదైతే ఉందో వాటికి ఎక్కువగా జిఎస్ పైన కాన్సన్ట్రేషన్, కాంట్, జిఎస్, రీజనింగ్. నెక్స్ట్ ఈ అన్ని అయిపోయిన తర్వాత పాలిటీ, హిస్టరీ ఇవి కూడా చదువు, కరెంట్ అఫైర్స్ ఇవి చూసుకోవడం బెటర్ అనమాట. నెక్స్ట్ ఇంకో కేటగిరీ గ్రూప్ డి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్టీపీసీ. ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. ఈ ఎన్టీపీసీ అనేది ఇంటర్, డిగ్రీ పైన 2 విభాగాలలో అయితే ఉంటుంది. ఇంటర్ వచ్చేసరికి సెకండ్ అండ్ థర్డ్ లెవెల్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ జాబ్ పోస్ట్. ఏదైతే దీంట్లో మొత్తం లెవెల్ 2, 3 అనేది అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు అయితే ఉంటాయి, అంటే ఇంటర్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. 5, 4, 5, 6 లెవెల్స్ ఆర్ గ్రాడ్యుయేట్ జాబ్ పోస్ట్. ఈ 4, 5, 6 లెవెల్స్ ఏదైతే జాబ్స్ ఉన్నాయో గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ పైన అయితే ఉంటాయి. ఎన్టీపీసీ అనేది మొత్తం ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. కొన్ని ఇంటర్తో ఉంటాయి, కొన్ని డిగ్రీతో ఉంటాయి. ఈసారి దేనికి దానికి సపరేట్ నోటిఫికేషన్ రావచ్చు అని అంచనా మాత్రమే. ఎప్పుడు కలిసే ఇంటర్, డిగ్రీ రెండింటికి కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇస్తారు. ఈసారి ఏదన్నా ఇవ్వచ్చు అనే ఒక అవకాశం అయితే ఉంది. అది ఇస్తారా ఇయరా అనేది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ టెక్నీషియన్ కూడా అట్లా డివైడ్ చేసి ఏఎల్పి, టెక్నీషియన్ 2 కలిపి ఇచ్చేవాళ్ళు. ఈసారి ఏఎల్పి సపరేట్గా, టెక్నీషియన్ సపరేట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కూడా అట్లా క్వాలిఫికేషన్ ప్రకారంగా ఇవ్వచ్చు అని అయితే అనుకుంటున్నాము. నెక్స్ట్ దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి CBT1, CBT2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. CBT1 తర్వాత CBT2 తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఇది కూడా సేమ్ మనకి ఏఎల్పి టైప్లోనే ఉంటుంది. CBT1, CBT2 బట్ ఏఎల్పికి సైకోమెట్రిక్ టెస్ట్ అయితే ఉంటుంది, దీనికి సైకోమెట్రిక్ టెస్ట్ అయితే ఉండదు. లైక్ జేఈ కూడా అంతే కదా. ఇంకోటి జేఈలో చెప్పడం అయితే మర్చిపోయాను, జేఈ అనేది ఈ రోజే మనకి షార్ట్ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. సో దాని షార్ట్ నోటీస్ దాని ప్రకారం చూస్తే 30 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అప్లై చేయడానికి అని అయితే అంటున్నారు. దానికి మనకి అవైలబుల్ పోస్టులు వచ్చేసరికి సంథింగ్స్ అరౌండ్ 7,000 అయితే ఉన్నాయి. 7,934 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు జేఈ. అది ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు, షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. అదైతే చూద్దాం, జేఈ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేఈ డీటెయిల్ నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేనైతే మన ఛానల్లో హేమంత్ ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్లో అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. ఆర్పిఎఫ్, ఎస్ఐ వేరే నోటిఫికేషన్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వేరే నోటిఫికేషన్. ఇది వచ్చేసరికి ఆర్పిఎఫ్ ఎస్ఐ వచ్చేసరికి డిగ్రీ క్వాలిఫికేషన్తో అయితే ఉంటుంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చేసరికి 10th క్వాలిఫికేషన్తో అయితే ఉంటుంది. ఇదేంటంటే ఇది కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది, అప్లికేషన్ అయితే తీసేసుకున్నారు. లాస్ట్ డేట్ ఎవరు అప్లై చేయడానికి అయితే కుదరదు. ఎవరైతే సిబిటి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎవరైతే సిబిటీలో మెరిట్ వస్తారో వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ 3 అయితే చేస్తారు. లైక్ ఎట్లా అంటే హైట్, చెస్ట్, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ ఇలాంటివి అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఎవరైతే సిబిటీలో పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టడం అయితే జరుగుతుంది. మనకి రన్నింగ్, నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ జంప్, హై జంప్, హైట్, చెస్ట్ ఈ 5 అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. దీంతో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఇది మనకి రైల్వే నుంచి ఏదైనా కానీ రైల్వే జాబ్ ఏదన్నా లక్ష్యంగా ఇదే మనకి రైల్వే జాబే కావాలి అలా ఎవరైనా ఉంటే కాంట్, రీజనింగ్, జిఎస్ నథింగ్ బట్ ఏ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ చూసుకుంటే ఫస్ట్ మెయిన్గా ఓవరాల్గా అన్నిటికీ పనికొస్తాం అయితే జరుగుతుంది ఏ నోటిఫికేషన్ కైనా. ఇప్పుడు టెక్నీషియన్ అనుకోండి, జిఎస్ పైన ఎక్కువ ఉంది, 40 మార్క్స్ ఇచ్చారు. అట్లా కొన్నిటికి జిఎస్ అన్నిట్లో ఉంటుంది కాబట్టి కామన్గా ఫస్ట్ ఈ 3 సబ్జెక్ట్స్ చూసుకొని తర్వాత పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా చూసుకోవాలి జిఎస్తో పాటు, ఎందుకంటే కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా తగులుతూ ఉంటాయి.
సో ఇది మనం రైల్వే గురించి. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఎస్ఎస్సి అయితే చూద్దాం. ఎస్ఎస్సి ఈజ్ నథింగ్ బట్ ఏ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దీనికి కూడా ఏజ్ లిమిట్ 18+ ఉండాలి. దీంట్లో సిజిఎల్ అనేది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. సిజిఎల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. దీంట్లో ఇది ఆల్రెడీ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. 17,727, అప్రాక్సిమేట్లీ 17,000 అయితే ఉన్నాయి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ అనమాట. ఏ డిగ్రీ చేసినా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆల్రెడీ సిజిఎల్ అప్లికేషన్ ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. 10th డిగ్రీ చదివి ఉంటే చాలు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే దానికన్నా ముందే మీ డిగ్రీ పూర్తయి సర్టిఫికేట్ అయితే ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. దీని అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్. దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి టైర్ 1, టైర్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. దీనికి కూడా సేమ్. టైర్ 1 ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి టైర్ 2, టైర్ 2 ఎవరైతే పాస్ అవుతారో డాక్యుమెంట్ వెరిఫికేషన్. దీంట్లో కొన్ని ఉంటాయి, కొన్ని ఫిజికల్, కొన్ని అయితే టైపింగ్ టెస్ట్ ఉంటాయి, కొన్ని అయితే ఇన్కమ్ ఇన్స్పెక్టర్ ఇలాంటి వాటికి హైట్ టెస్ట్ ఇలాంటి ఈవెంట్స్ కూడా ఉంటాయి. సో ఇవైతే కొన్ని మన నోటిఫికేషన్ అయితే చూద్దాం డీటెయిల్గా. నెక్స్ట్ వచ్చేసరికి సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఇది కూడా ఆల్రెడీ మనకి అయిపోయింది, ఎగ్జామ్ కూడా అయిపోయింది. దీనిది మనకి కీ కూడా అయితే రావటం అయితే జరిగింది. ఈ వేకెన్సీ వాళ్ళకి ఈ సంవత్సరం అయితే 3,712 అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ దీనికి ఎగ్జామ్ అయిపోయింది. అప్లికేషన్ మనకి ఆన్సర్ కీ కూడా ఇచ్చేసారు. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 అంటే ఇంటర్. సెలక్షన్ ప్రాసెస్, దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సేమ్ సిజిఎల్ లానే ఉంటుంది. టైర్ 1, టైర్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, దీంట్లో నెక్స్ట్ వచ్చేసరికి ఎంటీఎస్ అండ్ హవల్దార్. ఎంటీఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవల్దార్. ఇవి కూడా అరౌండ్ 8,000, అప్రాక్సిమేట్లీ 8,000 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ప్రెజెంట్ అప్లికేషన్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 10th పాస్ అవుతే చాలు. ఏజ్ లిమిట్ అనేది 18+ ఉంటే చాలు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీన్ని కూడా ఒక 18 to సంథింగ్ ఒక ఏజ్ దాకా అయితే ఉంటుంది. ఆ ఏజ్ అనేది కంప్లీట్గా నేను ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది. దీనికి సింగిల్ టైర్ ఉంటుంది అనమాట, అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఎంటీఎస్కి అయితే డైరెక్ట్ ఎంటీఎస్కి అయితే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. హవల్దార్కి వీటికి వాకింగ్ ఉంటుంది, వాక్ చేయాలి, ఇన్ని టైం ఉంటుంది. ఆ టైం లోపల మనం అయితే వాక్ అయితే చేసి వాళ్ళకి ప్రూవ్ చేయాలి. హైట్ ఇవి కూడా చెక్ చేస్తారు. అవి మనం డీటెయిల్గా ఎంటీఎస్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్ అయితే చేద్దాము. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే చూడండి, మనకి ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ అయితే రన్ అవుతుంది, అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఎస్సి స్టెనో అంటే దీనికి మెయిన్గా ఏమవుతుందంటే మనకి షార్ట్ హ్యాండ్ అయితే వచ్చి ఉండాలి. అంటే టైపింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ అంటే మనకి షార్ట్ కట్స్తో రాసుకుంటారు అనమాట. మనకి ఎవరైనా అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫాస్ట్ చెప్తూ ఉంటారు కదా, మనం అవన్నీ షార్ట్ కట్లో రాసుకుంటూ ఉంటారు. షార్ట్ హ్యాండ్ అని సపరేట్ కోర్స్ ఒకటి ఉంటుంది, మనకి బయట నేర్పిస్తూ ఉంటారు. వాటిల్లో అయితే నేర్చుకోవాలి. టైపింగ్ కూడా రావాలి వీళ్ళకి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్ ఉంటే చాలు. బట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఒకే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. బట్ స్కిల్ టెస్ట్ అనేది కూడా ఒక ఎగ్జామ్ కింద కన్సిడర్ చేసుకోవాలి. స్కిల్ టెస్ట్ కూడా చూస్తారు. స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మనకి షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ వచ్చేసరికి 30 words per minute సంథింగ్ ఏది ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ కూడా రావాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఎవరికైనా పోలీస్ యూనిఫామ్ జాబ్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ సిపిఓ అయితే ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ అయితే చేస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ అని అయితే చెప్పొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇట్లా ఉంటుంది. టైర్ 1 పిఈటి అండ్ పిఎస్టి, టైర్ 2 మెడికల్. 4 స్టేజెస్లో అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి జీడీ వచ్చేసరికి 10th క్లాస్. ఈ జీడీలో ఏమొస్తుంది, జీడీ అంటే నథింగ్ బట్ ఏ జనరల్ డ్యూటీ. దీంట్లో వచ్చేసరికి ఐటీబీటీ, మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. వీటన్నిటికి కలిపి మనకి దానికి సపరేట్ నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే స్టాఫ్ సెలక్షన్ కూడా వీటిల్లో జీడీ జనరల్ డ్యూటీ అనే దానిపైన వీటన్నిటిని కలిపి రిక్రూట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో టైర్ 1 పిఈటి అండ్ పిహెచ్డి అండ్ మెడికల్. దీనికి వచ్చేసరికి ఒక ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిపోయిన తర్వాత మనం ఎక్కువ మంది క్వాలిఫై అవ్వచ్చు, ఈజీగా ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వచ్చు. బట్ ఏమవుతుందంటే ఈ హైట్ టెస్ట్ అంటే ఆల్రెడీ చూసుకొని వెళ్తారు. ఓన్లీ మనకి రన్నింగ్ దగ్గర ఎక్కువ మంది ఆగిపోతూ ఉంటారు అనమాట.
ఎవరైతే ఫిజికల్గా గట్టిగా ఉంటారో, రన్నింగ్ చేయగలరో, 5 కిలోమీటర్స్ 24 మినిట్స్ అయితే ఉంటుంది. అది ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కావాలి, తొందర రావాలనుకుంటే కంపల్సరీ ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ కొద్దిగా అయితే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే 10th బేస్డ్ కాబట్టి. సో దీంట్లో ఒక ఏంటంటే 5 కిలోమీటర్స్ ఎవరైతే ఫిజికల్గా గట్టిగా ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ రాయండి. దీనికి హైట్, చెస్ట్ అన్ని కంపేర్ చేస్తారు. వాటికన్నా ముందు ఈ 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఏదైతే ఉందో అది ఎక్కువ మంది ఫెయిల్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో అదొక్కటి కొద్దిగా ఎవరైతే చేయగలరు అనుకుంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీ అప్లై చేయండి. మనకి ఎస్ఎస్సి పైన జాబ్స్ అయితే అయిపోయినాయి, ఇవి మనకి ఎస్ఎస్సిలో ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంకింగ్ అయితే చూద్దాం. బ్యాంకింగ్ వచ్చేసరికి బ్యాంకింగ్ కూడా 18+ ఉండాలి. బ్యాంకింగ్లో ఎటువంటి బ్యాంకింగ్ జాబ్స్కైనా డిగ్రీ ఉండాలి కంపల్సరీ. కొన్ని ఎస్ఓ పోస్టులు ఉంటాయి, వాటికి మనం ఈ డిగ్రీలో కూడా బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ ఇలాంటివి కూడా ఉంటాయి. ఎస్ఓ గురించి తర్వాత మాట్లాడదాం నోటిఫికేషన్లో. మనకి రీసెంట్గా ఆర్ఆర్బి క్లర్క్, ఆర్ఆర్బి పిఓ, ఐబీఎస్ క్లర్క్, ఐబీఎస్ పిఓ, ఐబీఎస్ ఎస్ఓ, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓ, ఎల్ఐసి ఏడిఓ, ఎల్ఐసి ఏఓ, ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్, ఇలా రకరకాల జాబ్స్ అయితే ఉంటాయి. బ్యాంకింగ్లో వచ్చేసరికి ఎస్ఓ వచ్చేసరికి చాలా మందికి అయితే ఎలిజిబిలిటీ ఉండదు, ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, ఎంబీఏ మార్కెటింగ్, ఫైనాన్స్ ఇలా వచ్చేసరికి బ్యాంకింగ్లో వచ్చేసరికి క్లర్క్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. స్కేల్ 2, స్కేల్ 3 వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళ వరకే తీసుకుంటారు. స్కేల్ 1 అంటే పిఓ, క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్ అనే ఒక పేరుతో అయితే రిలీజ్ చేస్తారు. ఆఫీస్ అసిస్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లర్క్. స్కేల్ 1 ఈజ్ నథింగ్ బట్ ఏ పిఓ. ఓకే, ఇవి మనకి బ్యాంకింగ్లో అయితే డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. బ్యాంక్ ఎగ్జామ్స్ ఏవైనా కానీ క్లర్క్కి వచ్చేసరికి ప్రిలిమ్స్, మెయిన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతే ఉంటుంది. పీఓకి వచ్చేసరికి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. క్లర్క్కి పీఓకి డిఫరెన్స్ వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. మెయిన్స్ తర్వాత పీఓకి వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుంది. క్లర్క్కి వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, వాళ్ళకి పోస్టింగే ఉంటుంది. వీటిలో కొద్ది డిఫరెన్స్ అన్నమాట. పైన ఇంకోటి చెప్పడం అయితే మర్చిపోయాను, ఎవరైతే ఇంగ్లీష్ అంటే కొద్దిగా భయపడతారో, ఇంగ్లీష్ గ్రామర్ రాదు అనుకుంటారో వాళ్ళు రైల్వేకి అయితే ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఇంగ్లీష్ అయితే ఉండదు. బట్ ఇన్ కేస్ ఇంగ్లీష్ పర్లేదు బాగానే రాస్తాం అనుకుంటే దేనికైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఎస్ఎస్సి బ్యాంక్స్కి వచ్చేసరికి ఇంగ్లీష్ అయితే ఉంటుంది. సో అది మనకి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి డిఫెన్స్ వచ్చేసరికి డిఫెన్స్ కూడా 18 అయితే ఉండాలి. నావీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వీటిలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. నేను వాటికి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడైతే మనకు ఆర్మీ వచ్చేసరికి అగ్నివీరు, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి. ఇవి చాలా ఉంటాయి. ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వీడియోని ఎండ్ చేసే ముందు మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే, కంటెంట్ అనేది యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.